సార్ ఇది మనం మళ్ళీ చూసుకున్నట్లయితే సూపర్ 6 విషయానికొస్తే ఏదైతే వాళ్ళు బడ్జెట్ పెట్టారో, సో ఆ బడ్జెట్‌లో సూపర్ 6 ఏదైతే అయి మొత్తం అమలు చేసే దిశగానే ఇప్పుడు ఈ కూటమి గవర్నమెంట్ పోతుంది అని అంటున్నారు. దానికి మీరేమంటారు సార్? బడ్జెట్ మీరు కూడా చూసారు. అదే బడ్జెట్‌లో సూపర్ 6 మొత్తం అందులో అమలయ్యే అవకాశాలు ఉన్నాయా సార్? జరగని పనండి. ఎలా సార్ ఇప్పుడు? మీకు నేను చెప్పాను కదా, మంచి బడ్జెట్ అని అంటారు కదా సార్. వాళ్ళు మంచి ప్రభుత్వం వాళ్ళే సర్టిఫికేట్ ఇచ్చేసుకోవాలి, కాంట్రాక్ట్ సర్టిఫికేట్. అది కాదు కదా. ఇప్పుడు మనం అగ్రికల్చర్ సెక్టర్కి మనం చూసుకుంటే వ్యవసాయ రైతులకి 20,000 పర్ ఇయర్ ప్రామిస్ చేశారు. అవును, ఎన్డీఏ కూటమి. గతంలో ఏముంది, 7,500 రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అండ్ 6,000 రూపాయలు ఏమో కేంద్ర ప్రభుత్వం, టోటల్ 13,500 ఇచ్చేవారు. ఇప్పుడు మనకి వైబుల్ గ్యాప్ ఎంత ఉంది? 6,500 రూపాయలు ఎక్స్ట్రా బర్డెన్ ఆన్ స్టేట్. అంటే 7,500 ప్లస్ 6,500 అంటే 14,000 రూపాయలు రాష్ట్ర ఖజానా నుంచి భరిస్తే ఇంకో 6,000 కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదాంతో 20,000. లేదా కేంద్ర ప్రభుత్వం దానికన్నా వీళ్ళే 20,000 ప్లస్ 6,000 అంటే 26,000. ఈ రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్ అనుకుందాం. సో వీళ్ళు అలొకేట్ చేసిన అమౌంట్ ఎంత? 55.38 లక్షల మంది రైతులు ఉన్నారండి. గతంలో ఈ 13,500 రూపాయలు అందుకున్న రైతులు. ఓకే, ఈ 13,500 రూపాయలు అందుకున్న దగ్గర కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 6,000 అండ్ 7,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కలిపి, అంటే 7,500కి 4,153.5 కోట్లు ఖర్చు అయ్యేది రాష్ట్ర బడ్జెట్లో. ఓకే, అంటే మిగిలిన 6,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి. ఇప్పుడు అదే వచ్చాక 20,000 రూపాయలు ఇస్తానన్నారు. అంటే 20,000 అంటే 14,000 రూపాయల ఎలకేషన్కి 55.38 లక్షలకి 14,000 అంటే 7,753.2 కోట్లు కావాలి. కానీ వాళ్ళు ఎలకేట్ చేసిన అమౌంట్ ఎంత? 4,500 కోట్లు. సో మీరు ఏ విధంగా దీన్ని జస్టిఫై చేస్తారు చెప్పండి? అంటే అందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నారు. ఎలా ఉంటాయి? ఇప్పుడు వ్యవసాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ట్రా 7,500 ఇచ్చింది, 55,38,000 మందికి అందింది. అది రాష్ట్ర 5 సంవత్సరాల బడ్జెట్లు చూసుకుంటే మీకు అర్థమవుతుంది. సో వెన్ ఇట్ ఈస్ బీన్ ప్రూవ్డ్, హౌ కెన్ దే? సో కాంట్రడిక్షనే కదా. సో అలా ప్రతి పాయింట్ మీరు ఇప్పుడు అమ్మఒడి ఉంది, అమ్మఒడికి ప్యారల్గా తల్లికి వందనం అన్నారు. లోకేష్ గారు ఏం చెప్పారు? ఈ అకాడమిక్ ఇయర్కి ఇవ్వట్లేదు, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో ఈ అకాడమిక్ ఇయర్కి ఇవ్వనప్పుడు ఏ ప్రాతిపదిక మీకు బడ్జెట్ ఎలకేషన్ ఉంది? ఉదాహరణకి గత ప్రభుత్వం ఐప్యాడ్లు ఇచ్చింది, బైజూస్ ప్రోడక్ట్లు ఇచ్చింది చదువుకి, అండ్ ఐబీ కరికులం, అండ్ ఇవన్నీ చూసుకున్న తర్వాత నాడు నేడు స్కూల్ పరివర్తన చెందింది. ఈసారి బడ్జెట్లో దేనికి అలకేట్ చేశారు? అకాడమిక్ ఇయర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదా. అవును. సో లాస్ట్ అకాడమిక్ ఇయర్కి విన్నట్టే కదా సార్ ఇప్పుడు మనకి. అదే కదా నేను చెప్తుంది. సో ఇప్పుడు వాళ్ళు చెప్పిన 6 బుల్లెట్లలో ఏదైతే ఉన్నాయో, నిన్న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు పయ్యావుల కేశవ్ గారు సిలిండర్ విషయం ఏం చెప్పారు? దీపం పథకంలో పట్టణ ప్రాంతాల్లో అయితే 24 గంటల్లో, రూరల్ ఏరియా అయితే 48 గంటల్లో ఉన్నాడు. కానీ బడ్జెట్లో 5 లక్షల మందికే డబ్బులు వెనక్కి వచ్చాయని చెప్పారు. ఎంతమంది ఉన్నారు? ఆల్రెడీ 50 లక్షల మందికి సిలిండర్ ఇవ్వలేదు ఒరిజినల్గా. ఎంతమంది ఉన్నారు? 1,64,00,000 మంది అంత రేషన్ కార్డులు ఉన్నాయి. సో ఈ వైబుల్ గ్యాప్ ఎవరు ఇస్తారు? బడ్జెట్లోనే 5 లక్షల మందికి ఇచ్చామన్నారు. ఎప్పుడు? దీపావళి రోజు ఇచ్చారు. దీపావళి నుంచి ఇవ్వాలి ఎంత? నిన్న కదా బడ్జెట్, నిన్న కాక మనం పెట్టారు బడ్జెట్. అంటే 10 రోజులు పోయినట్టే కదా. వాళ్ళు చెప్పిన 48 గంటలు 24 గంటలు కాల వ్యవధి పోయినట్టే కదా. సో వాళ్ళు అనౌన్స్ చేసిన అవుట్ ఆఫ్ 6లో ఈ 3టికి చూసుకుంటే 3 లేనట్టే. మిగిలింది ఇంకోటి ఏముంది? ఫ్రీ బస్సు. అది ఇవాళ బడ్జెట్ ఎలకేషన్ ఏమైనా ఉందా? దానికి ఫ్రీ బస్సు పెడతాము అన్నట్టుగా చెప్పారు, అది ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. ఎలా పెడతారు? ఎలాంటి ప్రాజెక్టు వైబుల్ కాదు. ఉచిత బస్సులు పెట్టి అందరూ అన్యాయం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వంకి వచ్చే ఆదాయాన్ని అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఎలక్షన్స్ ముందు చెప్పినప్పుడు, వీళ్ళు ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడు బీజేపీ అడుగుజాడలో నడవలసిన వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళంతటి వీళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ ఎలా చేస్తారు? ఇక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం యాజ్ పర్ ప్రామిస్ దే విల్ ఫుల్ఫిల్ ఇట్. సో అవుట్ ఆఫ్ 6లో 4 విషయాల్లో ఇప్పుడు తేటతెల్లమైంది బడ్జెట్ ఎలకేషన్స్ విషయంలో. మిగిలిన 2 నిరుద్యోగ భృతి అని చెప్పారు, 3,000. ఏది? 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్లకి 1,500 చొప్పున 18,000 రూపాయలు సంవత్సరంకి రావాలి. దానికి బడ్జెట్ ఎలకేషన్ ఏది? ఇవన్నీ మీరు వాళ్ళు చెప్పిన 6 బుల్లెట్ పాయింట్లకు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో వాటికి ప్రాపర్ ఎలకేషన్స్ కనబడినప్పుడు, సో ఏ విధంగా ఇప్పుడు ఉదాహరణకి ప్రభుత్వ రంగం గత ప్రభుత్వంలో తీసుకున్న 17 మెడికల్ కాలేజీల్లో 5 ఎగ్జిక్యూటివ్ అయినా మిగిలిన వాటికి ఇవాళ రిమైనింగ్ 12 మీద ఏమేమి కార్యాచరణ ఉంది, ప్రణాళిక ఉందో, వీళ్ళ బడ్జెట్ ఎలకేషన్స్ ఏవి? ఇవి ఇంతవరకు సంపూర్ణమయ్యే, మిగిలిన వాటికి ఎంత ఎలకేట్ చేస్తున్నాం, ఇది కర్తవ్యం అని చెప్పాలి కదా. అది లేదు సార్. ఈ మొత్తం చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఒక 1 year లోపు మొత్తం 6 హామీలు మొత్తం పూర్తి చేసామని ఏ ధైర్యంతో చెప్తున్నారు సార్ వాళ్ళు? సార్ మీకు మళ్ళీ నేను ఒకటే విషయం చెప్తాను. మొదట పెట్టింది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్, 5 నెలల తర్వాత మళ్ళీ వాళ్ళు బడ్జెట్ పెట్టి నెక్స్ట్ మార్చి దాకా ఇది. సో ఓవరాల్గా సంవత్సరానికి బడ్జెట్ పెట్టినట్టే ఇది. అవును. సో బడ్జెట్ పెడుతూ వాళ్ళు ఏం చెప్పారు? పేపర్లో 14 లక్షల కోట్ల అప్పులని చెప్పి వదలగొట్టి గవర్నర్ గారితో 10 లక్షల కోట్లని అబద్ధం చెప్పించి
పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో 9.63 కోట్లు అని చెప్పి 9,63,000 కోట్లు అని చెప్పి చంద్రబాబు గారు చెప్పి ఇవాళ కన్ఫైన్ అయిన ఫిగర్ ఎంత అండి? 6,41,000 కోట్లు అప్పు అని చెప్పి రాష్ట్ర ఖజానాకి చెప్పారు. సో ఇన్ని విభేదాలు ఉన్న బడ్జెట్లో మీరు ఏ ప్రాతిపదిక మీద కామన్ మ్యాన్ కి అడ్రస్ చేశారని చెప్తున్నారు? సో వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవాల్సిన ప్రామిసెస్కి వాళ్ళకి అలొకేషన్స్ లేవు. అవును. సో ఆబ్వియస్లీ హౌ కెన్ యూ సార్ ఇప్పుడు కొంతమంది అంటున్నారు సార్, టీడీపీ నాయకులు అనుకోవచ్చు. సో ఇప్పుడు రైతులకి ఏదైతే మనం అది బీమా కానీ రైతులకి సంథింగ్ మనీ అలోకేట్ చేస్తారు ఖరీఫ్ రబీ అప్పుడు, అదొకటి. ఇంకోటి ఏంటంటే నిరుద్యోగ వృత్తికి 3,000, ఇంకోటి ఏంటంటే ఆరోగ్యశ్రీ. సో ఈ 3 అనేది చాలా ఇంపార్టెంట్. సూపర్ 6లో ఏదైతే మిగతా 3 ఉన్నాయో అది వాళ్ళు పోషించుకోవడానికి, దానికి మనకి ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం అన్నట్టు కూడా అది మాట. ఈ 3 అయితే కరెక్ట్ చేసినట్లయితే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేది వీళ్ళే అన్నట్టు కూడా చెప్తున్నారు. అవునండి. ఇప్పుడు దీనికి ప్రతిదానికి ఒక క్యాలెండర్ ఉంది కదా మనకి. ఇప్పుడు దానికి వసతి దీవెన ఏప్రిల్ నెలలో ఇవ్వాలి, 11 లక్షల మందికి 1,100 కోట్లు. మత్స్యకార భరోసా మే నెలలో 1.23 లక్షల మందికి 123 కోట్లు. అమ్మఒడి ప్రతి జూన్లో ఇవ్వాలి 42.61 లక్షల మందికి 6,393 కోట్లు. పంటల బీమా జూలైలో 10.20 లక్షల మందికి 1,117 కోట్లు. అలాగే నేస్తంలో 0.83 లక్షల మందికి 196 కోట్లు. వాళ్ళ నేతలందరూ లబోదివ్వమంటున్నారు కదా, బడ్జెట్ అలొకేషన్స్ లేవు మనకి. సో చూస్తే సున్నా వడ్డీ డ్వాక్రా సంఘాలకి ఆగస్టులో 1.5 కోట్ల మందికి, అంటే 1,05,00,000 మందికి 1,354 కోట్లు. సున్నా వడ్డీ రాయితీ రైతులకైతే అక్టోబర్లో 6.31 లక్షల మందికి 132 కోట్లు. ఇదంతా క్యాలెండరే కదా. అవును. విద్యా దీవెనకి 3 విడతల్లో 12 లక్షల మందికి 2,100 కోట్లు లాస్ట్ బడ్జెట్. రైతు భరోసా తీసుకుంటే 2 విడతల్లో 53.58 లక్షల మందికి 6,148 కోట్లు కావాలి. ఏది పాతదిస్తే వీళ్ళ దానికి ఇంకా ఎక్కువ కావాలి కదా. అవును. సో ఇవన్నిట్లో చూస్తే అలొకేషన్స్ చాలా క్రిస్టల్ క్లియర్గా ఈ అకాడమిక్ ఇయర్, ఫైనాన్షియల్ ఇయర్ 2 లేపేశారు. మిగిలిన 4 సంవత్సరాలకు బడ్జెట్, కొత్త బడ్జెట్లో ఏమొస్తుందో అప్పుడు ఎదురు చూసి మాట్లాడదాం. ఇది వేస్ట్ బడ్జెట్ అన్న మీరు? నేను వేస్ట్ అని నేను చెప్పను సార్. రాష్ట్రాలకి కావాల్సింది వాళ్ళు అలొకేట్ చేసుకున్నారు, బట్ వాళ్ళు ప్రామిస్ చేసిన వాటికి డెలివరబుల్స్ లేవు. సూపర్ 6కి అది ఈ బడ్జెట్లో మెయిన్ అప్రోచ్ సార్. సూపర్ 6లో ఇప్పుడు నేను చెప్పిన కీ పాయింట్స్ ఈ 3 చేస్తే మంచి, ఇంకా 3 ఇంకా వేస్ట్ అయినా అనవసరమైన మీరు భావిస్తున్నారు సార్? ఏదైతే ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది అదొకటి, ఇంకోటి ఏంటంటే నిరుద్యోగ వృత్తి 3,000 ఉంది అదొకటి, ఇంకోటి ఏంటంటే రైతులకి ఏదైతే డబ్బులు ఇస్తారో హెల్ప్ఫుల్గా అదొకటి. ఈ 3 మెయిన్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. మిగతా ఏదైతే గ్యాస్ కానీ లేకపోతే ఉచిత బస్సులు కానీ ఏదైతే స్కూల్ పంపిస్తే స్కాలర్షిప్ అమ్మఒడి అలాంటిది, ఈ 3 వేస్ట్ అని చాలా మంది కొంతమంది అంటారు విశ్లేషకులు. కరెక్టేనా సార్ ఇప్పుడు వాళ్ళు చెప్పింది? సార్ ఎవరేం చెప్పినా సరే ప్రజలు ఇవాళ ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నాం. మనం కాదండి, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఒకసారి రీకలెక్ట్ చేసుకోగలిగితే, నరేంద్ర మోడీ గారు ఎలక్షన్స్లో మాట్లాడింది, ఎలక్షన్స్ తర్వాత బడ్జెట్ అనుగుణంగా చూసుకోగలిగితే 81 కోట్ల మందికి బిలో పవర్టీలో ఫ్రీ రేషను ఇవాళవన్నీ ఇస్తున్నాం అని వాళ్ళే చెప్పినప్పుడు మనమే అతీతం కాదు కదా సార్. ఇవాళ బిలో పవర్టీని అడ్రస్ చేయడానికే ఈ 78 సంవత్సరాల పైచులకి స్వతంత్రం వల్ల కంటిన్యూస్గా బడ్జెట్లు ప్రవేశపెడుతూనే ఉన్నాయి. ఇవాళ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనం మాట్లాడి ఏదో మనం పైన క్రీమ్ లేయర్లు చూసి మాట్లాడతాం అంటే వాస్తవానికి చాలా దూరంగా ఉన్నాం. ఎందుకంటే సిన్హా కమిటీలు అడిగి 10 లక్షల మందిని రిఫార్మ్ చేసి పరిరక్షిస్తే దగ్గర రాష్ట్రంలో 24-25 లక్షల మంది పైచీలకు పిల్లలు బడిబాట పెట్టారు గత 5 సంవత్సరాల్లో. ఇప్పుడు ఈ అమ్మఒడి పథకం లాంటిది లేకపోతే అమ్మకు వందనం లాంటిది పథకం వలన ఈ అకాడమిక్ ఇయర్లో డ్రాప్ అవుట్స్ ఎంతమందో చూడండి ఒకసారి, తెలుస్తుంది మీకు స్టాటిస్టిక్స్. సో ఈ ఓవరాల్గా ఒక 10 అడుగులు ముందుకెళ్ళి దగ్గర మళ్ళీ వెనక్కి వచ్చి 10 అడుగులు వెనక్కి తీసుకునే కార్యక్రమంకి తెరలేపుతున్నప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ విధానాలు అంటాను ఇవి. సో ఇవి కంటిన్యూషన్ ప్రాసెస్లో ఉన్నప్పుడు దీనివల్ల వచ్చే మంచి చాలా ఎక్కువ ఉంటుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.